హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ వచ్చేసింది. ఏం చేస్తున్నారు మీరందరూ వీకెండ్కి? సాటర్డే సండే ఎక్కడికి వెళ్ళారు? ఏం షాపింగ్లు చేశారు? కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీకెండ్ వచ్చేసింది. సాటర్డే మేము గ్రాండ్ బెన్ బీచ్కి వచ్చినాము. గ్రాండ్ బెన్ బీచ్ లండన్ ఆంటారియో కెనడా నుంచి, మేము ఉండే ప్లేస్ లండన్ నుంచి 1 అవర్ జర్నీ అనమాట. 1 అవర్ పడుతుంది గ్రాండ్ బెన్ బీచ్కి రావడానికి. ఇది బీచ్ ఎంట్రన్స్. ఇవాళ లాంగ్ వీకెండ్ అవడం వల్లేమో చాలా రష్గా ఉంది, చాలా క్రౌడెడ్గా ఉంది. ఇదంతా బీచ్ ఎంట్రన్స్లో. బీచ్లో కొంచెం పిల్లలకి ఇట్లా ఆడుకోవడానికి ప్లే ఏరియా ఇచ్చాడు. అండ్ ఇక్కడ అంతా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ప్లే ఏరియా కూడా బాగుంది, పెద్దదిగా చాలా ఉన్నాయి. పిల్లలకి బాగా టైంపాస్ అవుతుంది. అనే ఇట్లా అంబ్రెల్లాస్, షేడింగ్, పిక్నిక్ స్పాట్ లాగా ఇచ్చాడు. మనం ఇక్కడ కూర్చున్నామంటే పిల్లలు ఆడుకుంటారు. అండ్ ఇక్కడ చూసారా, స్ప్లాష్ ప్యాడ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారు స్ప్లాష్ ప్యాడ్లో. అనిపిస్తుంది కదా, అది లుక్అవుట్ ఏరియా. మనము అక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఆ పైకి వెళ్ళామంటే మనకి సీ మొత్తము చాలా బాగా కనిపిస్తుంది. బీచ్ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. అక్కడ పైకి వెళ్ళి చూపిస్తాను నేను తర్వాత. ఇది లుక్అవుట్కి వెళ్ళే దారి. సో పైకి వెళ్ళి చూపిస్తాను పైనుంచి మనకు వ్యూ ఎట్లా కనిపిస్తుంది అనేసి. అట్లా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. అసలు నేను ఇంకా పైకే వెళ్ళలేదు. చూసారా ఎంత మంది ఉన్నారు. ఈ గ్రాండ్ బెన్ బీచ్ అనేది చాలా పాపులర్ బీచ్ అనమాట. ఇక్కడ సరౌండింగ్స్ ఉన్న బీచెస్లోకి ఇది చాలా పాపులర్ బీచ్. ఎప్పుడు వచ్చినా కూడా ఇంతే క్రౌడెడ్గా ఉంటుంది. ఇక్కడ అసలు కూర్చోవడానికి స్థలం దొరకడమే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ వచ్చి లుక్అవుట్ ఏరియా దగ్గరకు వచ్చినాను. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తున్నాను, చూడండి. వాటర్ అంతా భలే కలర్ఫుల్గా భలే ఉంది కదా. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. మనము స్పీడ్ బోటింగ్ కూడా రెంట్కి తీసుకొని స్పీడ్ బోటింగ్ వెళ్ళచ్చు. అండ్ పారాసైలింగ్ కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు మీరు చూసినారంటే చూడండి, పారాసైలింగ్ కూడా అందరూ వెళ్తున్నారు. చూడండి, ఇక్కడ వైట్ కలర్ది ఒకటి ఉంది, అక్కడ దాని పక్కన బ్లాక్ కలర్ ఒకటి ఉంది. పారాసైలింగ్ కూడా వెళ్ళచ్చు మనం ఇక్కడ. అట్లా ఎవరికన్నా ఓన్గా బోట్స్ ఉన్నాయంటే కూడా వాళ్ళు బోట్స్ కూడా తెచ్చుకొని వెళ్తారన్నమాట. ఇక్కడ బీచ్లో లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు. మీరు అక్కడ చూసినారంటే ఒక షెడ్ లాగా వేసారు. చూడండి, వాళ్ళకి యూనిఫామ్ వేసుకొని ఉంటారు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. బీచ్ మొత్తం పైకి 4 రూమ్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి 3ర్డ్ది, అక్కడ ఇంకొకటి 4th ఉంది. ఈ బీచ్లో సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మేము సన్సెట్ వరకు ఉన్నామంటే సన్సెట్ వ్యూ చూపిస్తాను మీకు. సన్సెట్ వ్యూ అండ్ ఇంకొకటి చూడాల్సింది ఏమంటే మెయిన్ స్ట్రీట్ కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఆఫ్టర్ సన్సెట్ తర్వాత లైట్స్, ఆ ఫ్లవర్స్ అన్నీ భలే బాగుంటాయి. మీరు కన్నా ఇక్కడెక్కడన్నా దగ్గరలో ఉన్నారంటే తప్పకుండా ఈ బీచ్ మాత్రం విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది మాకు చాలా ఫేవరెట్ బీచ్ అన్నమాట. చూడండి, ఇదేమి సముద్రం కాదు, ఇది ఏమంటారు, లేక్ అంట. కాకపోతే లేక్ అనేది చిన్న లేక్ ఏం కాదు. అలలు కూడా ఎంత స్పీడ్గా వస్తుంటాయో. ఈవినింగ్ అయినాయంటే ఆఫ్టర్ 4 o'clock అయిందంటే అలలు చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. బాగా అలలు వస్తున్నప్పుడు ఫ్లోటీలు వేసుకొని దాంట్లో బీచ్లో ఉన్నామంటే వాటర్లో చాలా బాగుంటుంది.
నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.